సార్. నమస్తే అమ్మ. చెప్పు. మీ హాస్టల్ పేరు? లక్ష్మీ నరసమ్మ. ఓకే సార్, ఇప్పుడు చాలా వరకు ఇండియాలో మనకి మెయిన్గా తెలంగాణలో చూసుకుంటే ఎల్పిజి షార్టేజ్ చాలా ఎక్కువ నడుస్తుంది. మరి హాస్టల్స్లో చాలామంది మూసేయడం కానీ ఫీజులు పెంచడం కానీ చేస్తున్నారు. మరి ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందంటే? మేము కట్టెలు పోయి పెట్టుకున్నాం. కట్టెలు పోయి పెట్టుకున్నారు. ఓకే, దాని ప్రైస్ కూడా ఎక్కువనే ఉన్నాయి కట్టెలు అంతా కూడా. ఉంది ఇంకొక వారం 10 రోజులు ఉంటుందంట. తప్పదు కదా. ఓకే, అంటే మీకు ఇంతకుముందు స్టోరేజ్ ఏం లేకుండేనా? మీకు ఎన్ని పడుతుంటాయి నెలకి? ఒక 7-8 పడుతుంది. 7-8 పడతాయి. ఓకే, సో అయితే ఇప్పుడు ఒక్కొక్కటి 4,000 5,000 అని అంటున్నారు కదా కమర్షియల్ గ్యాస్లో. మరి అంత పెడితే మరి రిటర్న్స్ కూడా అంతే వస్తాయి అంటారు? రావు. ఇక అంత పెట్టినా కూడా దొరకటం లేదు. ఓకే, సో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏదైనా స్పందించి దీనికి ఏమైనా పరిష్కారం చూపించవచ్చు అంటారా? ఏమని చూపిస్తారు, ఏందో చెప్తారు, మాటలు చెప్తారు, ఎవరైనా చేసేది ఏమి ఉండదు. మరి ఇలానే కొనసాగుతుంటే పరిస్థితి ఎలా ఉంటుంది అంటారు మరి గ్యాస్ లేకుండా? ఏముంటుంది, ఇంక మూసుకొని పోవటం అంతే. హాస్టల్ మూసేయటం. ఓకే, అంటే చాలా వరకు ఇప్పటికే హాస్టల్స్ కానీ హోటల్స్ కానీ చిన్న చిన్న రెస్టారెంట్స్ కానీ ఇవన్నీ కూడా క్లోజ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది కదా. వస్తుంది. ఏం చేస్తాం అయితే.